Hey guys, welcome back to my YouTube channel. This is Rameshri. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను లేట్గా వీడియోస్ పెడుతున్నా కూడా, నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నా కూడా మీరు నా వీడియోస్ని చూస్తున్నందుకు అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమైపోతుంది మనం ఏ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామని చెప్పేసి. దానికంటే ముందు ఎవరెవరికైతే H1B పిక్ అయిందో కంగ్రాచులేషన్స్ గైస్, యూ గైస్ మేడ్ ఇట్. అండ్ కొంచెం లక్ కూడా ఉంది. అండ్ ఎవరెవరికైతే పిక్ అవ్వలేదో ఇట్స్ ఓకే, మనకు ఇంకొన్ని ట్రయల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు వేసుకోవచ్చు. ఇఫ్ నాట్ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనందరికీ తెలుసు. సో వీ కెన్ ట్రై దాట్. సో H1B పిక్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఆ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అనమాట. నేను యూఎస్కి వచ్చే ముందు H1B ఉంటుంది అని తెలుసు, కానీ దాని ప్రాసెస్ అంతా నాకు తెలియదు. నేను యూట్యూబ్స్లో చాలా చూసాను. అండ్ మనకి మెయిన్ గోల్ ఒకటే ఉంటుంది కదా, వచ్చేసిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి. అలాగే నాలాగా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై బ్యాక్గ్రౌండ్, నా రూమ్ కొంచెం మెస్సీ ఉంది. అండ్ నేను ఈ వీడియో ఎప్పుడూ చేయాల్సింది, బట్ బిజీ స్కెడ్యూల్ వల్ల నేను రీసెంట్గా ఒక వీడియో పెట్టాను. సో H1B పిక్ అయిన వెంటనే వీడియో పెడదాము అని అనుకున్నాను, బట్ కుదరలేదు గైస్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, మీకు ఆల్రెడీ నేను H1B ప్రాసెస్ కొన్ని చేంజెస్ అయ్యాయి కదా, లైక్ లెవెల్స్ ఉన్నాయి, దాని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీకు ఒకవేళ ఆ ప్రాసెస్ కావాలంటే ప్లీజ్ టు వాచ్ దాట్ వీడియోస్. అండ్ నేను యూఎస్ గురించి చాలా వీడియోస్ చేశాను అనమాట. సో ప్లీజ్ టు వాచ్ దట్ వీడియోస్. అండ్ ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. సో యా గైస్, H1B గురించి మాట్లాడాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు 3 ఛాన్సెస్ ఉంటాయి H1B ఉన్నప్పుడు. STEM OPT, OPTలో కూడా మనం వేసుకోవచ్చు. అప్పుడు మన కన్వర్షన్ అనేది H1Bకి మారుతుంటుంది. H1Bలో 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట, రెగ్యులర్ ప్రాసెస్ అండ్ కౌన్సిలర్ ప్రాసెస్. దీని గురించి కూడా మాట్లాడుకుందాము. అండ్ రీసెంట్గా వచ్చిన చేంజెస్లో చూస్తే, మనము అవుట్ ఆఫ్ ద కంట్రీ అంటే యూఎస్లో కాకుండా వేరే కంట్రీస్లో ఉండి మనకి H1 వేస్తే మనకు ఇంత అమౌంట్ కట్టాలి అని ఉంది. సో $100,000 అనుకుంటా, ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ సారీ. అండ్ ఆ అమౌంట్ మనం కట్టి మనం ఈ కంట్రీలో వర్క్ చేయొచ్చు. మన ఎంప్లాయర్ కానీ మనకు ఇండియాలో ఉండి పిటిషన్ ఫైల్ చేస్తే H1B దాంట్లో. సో అదనమాట ప్రాసెస్. అండ్ సో యా గైస్, H1B గురించి మనం మాట్లాడుకునే ముందు 2026 H1Bది మనకు పిటిషన్ ఆల్రెడీ అయిపోయింది. March 31st నుండి మనకు రిజల్ట్స్ అనేవి అవుట్ అయ్యాయి. సో అవుట్ అంటే వచ్చేసాయి. అండ్ మన ఎంప్లాయర్కి పనిచేసే అటర్నీ, అదే లాయర్, వాళ్ళు మనకి ఐదర్ త్రూ మెయిల్స్ కాల్స్ కానీ మనకి మీకు H1B పిక్ అయిందని చెప్పుకుంటారు. సో ఇది అన్నమాట ప్రాసెస్, పిక్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, ఈ H1Bలో 2 టైప్స్ ఉంటాయి, అది రెగ్యులర్ ప్రాసెస్ అండ్ కౌన్సిలర్ ప్రాసెస్. కౌన్సిలర్ ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్ డిఫరెన్సెస్ ఏంటంటే, మనము ఇక్కడ రెగ్యులర్ ప్రాసెస్లో ఒకవేళ మీకు H1B పిక్ అయ్యి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడి H1B మీద వర్క్ చేయొచ్చు. కౌన్సిలర్ ప్రాసెస్ ఏంటంటే, మీకు H1B పిక్ అయినా కౌన్సిలర్ దాని మీద మీరు ఇండియాకి వెళ్ళి, ఐదర్ మీరు ఏ కంట్రీస్ అయితే ఆ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మీరు స్టాంపింగ్ వేసుకొని వచ్చి, మళ్ళీ మనకు నార్మల్ మాస్టర్స్కి ఎలా స్టాంపింగ్ వేసుకుంటామో ఇంటర్వ్యూకి వెళ్ళి అలా వేసుకొని ఇక్కడికి వస్తే మాత్రమే మీరు వర్క్ చేయగలరు. అది H1B పైన. కానీ రెగ్యులర్ వాళ్ళకి ఇక్కడ నుంచే కన్వర్షన్ అయిపోయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, మీకు H1 పిక్ అయింది, మీ ఎంప్లాయర్ ఇంకా అటార్నీ మీకు స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి LC అనేది ఫైల్ చేస్తారు అన్నమాట. LC ఫుల్ ఫామ్ వచ్చేసి లేబర్ కండిషన్ అప్లికేషన్ అనమాట. ఈ లేబర్ కండిషన్ అప్లికేషన్ మనం ఫిల్ చేయడానికి అసలు కుదరదు. ఐదర్ మన ఎంప్లాయర్ ఆర్ మన అటర్నీ, మనకు కంపెనీకి సంబంధించిన అటర్నీ మాత్రమే ఇది ఫిల్ చేయగలరు. ఇది ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. ఇది ఫిల్ చేసిన 1 వీక్కి మనకు అప్రూవల్ నోటీస్ అనేది వస్తుంది, అదే I-797. సో మనము ఏం చేయాలి అని అంటే, మన LCA ఫైల్ చేసే ముందు మన దగ్గర నుంచి మన ఎంప్లాయర్ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ వచ్చి రెజ్యూమే, పాస్పోర్ట్, I-94 అండ్ I-20s. మరి మాస్టర్స్ ఇక్కడ చేస్తే కంప్లీట్ I-20s. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఏమైనా స్కిల్ సెట్ సర్టిఫికేట్స్ ఉంటే ఆ స్కిల్ సెట్ సర్టిఫికేట్స్, ఇంకేమైనా డాక్యుమెంట్స్, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడిగితే అవన్నీ డాక్యుమెంట్స్ మనము మన ఎంప్లాయర్కి పంపిస్తాం అనమాట. ఇదంతా కన్వర్జేషన్ వచ్చేసి త్రూ మెయిల్స్ అవుతుంది. సో మనం ఇవన్నీ పంపించిన తర్వాత అటర్నీ అవన్నీ ఫిల్ చేసి మన వేజ్ గురించి కూడా చూసుకోవాలి. ఏ లెవెల్లో, ఏ స్కిల్ సెట్లో
మన వేజ్ అనేది ఇస్తున్నాడో కూడా చూసుకోవాలి. బికాస్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ H1B వీ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్ కాబట్టి. సో ఇది కూడా మనకు ఒక ఐడియా ఉండాలన్నమాట. అండ్ ఫ్యూ ఆఫ్ ద కంపెనీస్ విల్ బీ ఓకే టు షేర్ ద డీటెయిల్స్ లైక్ వాట్ వీఆర్ డూయింగ్ రిగార్డింగ్ అవర్ LCA. అండ్ ఫ్యూ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ లైక్ ఓకే నో అని అనుకుంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత I-797 ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఈ LCA అప్రూవల్ వచ్చాక I-797 ఫామ్ కూడా ఫిల్అప్ చేస్తారు. ఈ డీటెయిల్సే ఇవన్నిట్లో ఫిల్ చేస్తారు. అదే బేస్ డీటెయిల్స్ అవన్నీ ఏ స్టేట్లో ఉంటున్నారు ఏంటి అంటే మన అడ్రస్ అవన్నీ SSN ఇవన్నీ తీసుకొని ఫిల్ చేసి గవర్నమెంట్కి USCISకి సబ్మిట్ చేస్తారు అనమాట. ఈ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో I-797C అనే నోటీస్ ఫామ్ వస్తుంది. I-797C నోటీస్ ఫామ్ ఎట్లా అంటే రిసీప్ట్ అన్నమాట. ఓకే మీ అప్లికేషన్ అంటే మీ ఎంప్లాయీది అప్లికేషన్ మాకు ఇచ్చినారు, మా దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ అండర్ ద రివ్యూ అనమాట. నాట్ ఎ అప్రూవల్ ఆర్ నాట్ ఎ డినైడ్, అండర్ రివ్యూలో ఉంది. సో ఇందులో 2 ఉంటాయి. I-797A అంటే ఇన్సైడ్ ద US, I-797B అవుట్ సైడ్ ద US. అప్రూవల్ అయితే మీకు ఈ ఫామ్స్ వస్తాయి. ఈ ఫామ్స్ ఫుల్ ఫామ్స్ అంటూ ఏం లేవు, పిటిషన్స్ అంతే. I-797A అనేది ఇన్సైడ్ ద US, లైక్ మీరు ఇక్కడ ఉండి ఇక్కడ ఎంప్లాయర్ మీకు అప్లై చేస్తే అది వస్తుంది అన్నమాట. సో అది వచ్చినప్పుడు మీరు ఇక యూఎస్లో వర్క్ చేసుకోవచ్చు. I-797B అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద US. మీరు అవుట్ సైడ్లో H1B అప్లికేషన్స్ వేస్తారు కదా, ఆయనకి H1B I-797B వస్తాయి. ఇవి 3 డిఫరెంట్ టైప్స్. సో I-797C అనేది నోటీస్ ఫామ్, అది వచ్చిన తర్వాత మీది అండర్ ద రివ్యూ ఉంది. మీరు ఒకవేళ ప్రీమియం ప్రాసెస్ $2,900 కడితే మీకు వితిన్ 15 డేస్లో మీరు అప్రూవలా డినైడా RFA అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్సా అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు నార్మల్గానే రెగ్యులర్గానే వెళ్దాము అని అనుకుంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ లైక్ 2 to 3 months మ్యాక్సిమం, ఒకవేళ అప్లికేషన్స్ బట్టి. నాకు తెలిసి ఇప్పుడు అప్లికేషన్స్ తక్కువనే ఉన్నాయి కాబట్టి మీకు 2 monthsలో అయితే రావచ్చు. ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్కి ఎంత అయిందంటే 3 to 4 months కూడా అయింది, లైక్ రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళకి. అండ్ కొంతమంది ప్రీమియం కూడా ఇచ్చుకుంటారు. మనకి స్టెమ్ ఓపీటీకి ఎట్లా ఇప్పించుకుంటామో ప్రీమియం అట్లా కూడా ఇప్పించుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ గైస్. అండ్ మన ఎంప్లాయర్స్ నార్మల్ ప్రాసెస్కే పే చేస్తారు, ప్రీమియం ప్రాసెస్కి మనం అవుట్ ఆఫ్ ద పాకెట్ పే చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఒకటి. అండ్ H1Bలో 2 types ఉంటాయి. అండ్ H1B నార్మల్ అండ్ రెగ్యులర్ కౌన్సిలర్ ప్రాసెస్. ఆ కౌన్సిలర్ ప్రాసెస్ చెప్పాను కదా, ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న కౌన్సిలర్ ప్రాసెస్లో మీకు పిక్ అయినా మీకు ఒక బెనిఫిట్ వచ్చేసి మీరు ట్యాక్సెస్ కట్టడం అవసరం లేదు. బికాస్ మీరు H1B స్టేటస్ మారితే తప్ప మీరు యూఎస్కి అంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయనక్కర్లేదు. మీరు వన్స్ మీ హోమ్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ తీసుకొని లైక్ పాస్పోర్ట్ DS-160 అండ్ I-717A or B మీద తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ మీరు అప్రూవల్ తెచ్చుకొని స్టాంపింగ్ వేయించుకుంటే సో అప్పుడు మీరు H1Bకి ఇక్కడ మారుతారనమాట. సో అది ప్రాసెస్. ఓకే గైస్, నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నేను H1B ప్రాసెస్ అంతా కూడా కవర్ చేశాను, లైక్ ప్రీమియం, రెగ్యులర్ అండ్ కౌన్సిలర్ ఇవన్నీ ప్రాసెస్ అంతా కవర్ చేశాను. ఐ హోప్ ఎవరికొకరికన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్లో చేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ గైస్.